హల్లెలూయా స్తోత్రం పరిశుద్ధ సమర్పిస్తాము భర్తలుగా మార్చిన ప్రార్థిస్తాను సర్వ సృష్టిలోని జీవరాశిలంతా నీదు మహిమనే విజృంపగా సురమెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతిస్థలములందు ప్రకటింపగా సర్వ సృష్టిలోని జీవరాశిలందా నీదు మహిమనే విజృంపగా సురమెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతిస్థలములందు ప్రకటింపగా నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు విడువవు ఎడబాయవు నా యేసయ్యా నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు విడువవు ఎడబాయవు నా యేసయ్యా సర్వ సృష్టిలోని జీవరాశిలందా నీదు మహిమనే ప్రచురింపగా స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతిస్థలములందు ప్రకటింపగా ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనియే ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే నీ పచ్చిక భూమి నదులు నీ చేతి పనియే నీవు లేనిదే ఏమి కలుగలేదు ఆది సంబోధుడా ఉండగా నాకు భయం లేదు పరమ జయశాలి నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు విడువవు ఎడబాయవు నా యేసయ్యా నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు విడువవు ఎడబాయవు నా యేసయ్యా సర్వ సృష్టిలోని జీవరాశిలంతా నీదు మహిమనే ప్రచురింపగా స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతిస్థలములందు ప్రకటింపగా నీ రూపములో నన్ను చేసిన పరమ కుమ్మరి నీ రక్తము ఇచ్చి కొన్న జాలి కృతయమా నీ రూపములో నన్ను చేసిన పరమ కుమ్మరి నీ రక్తము ఇచ్చి కొన్న జాలి హృదయమా నీవు లేనిదే నేను బ్రతకలేదు ఆది సంబోధుడా నీవు ఉండగా నాకు భయము లేదు పరమ జయశాలి నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు విడువవు ఎడబాయవు నా యేసయ్యా నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు విడువవు ఎడబాయవు నా యేసయ్యా సర్వ సృష్టిలోని జీవరాశిలందా నీదు మహిమనే ప్రచురింపగా స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతిస్థలములందు ప్రకటింపగా నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు విడువవు ఎడబాయవు
నా యేసయ్యా. నిన్న నేడు రేపు ఒక్కటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు నా యేసయ్యా. స్తోత్రమయ్యా పరిశుద్ధుడా. నిన్న నేడు రేపు ఒక్కటే ఉంది దేవుడయ్యా. మరి పరిశుద్ధుడా స్తోత్రమయ్యా. హల్లెలూయా. మీరు ఆధారపడతామయ్యా. మిమ్మల్ని శోధించుకొని మిమ్మల్ని మహిమపరుచుకొని ముందు సాన్నకి మాకు ఇచ్చిన భాగ్య కోసం వందనాలయ్యా. వందనాలు. ఒక రోజు కూడా మీ సన్నిధి నిలబడి మీకు మాకు ఇచ్చిన భాగ్య కోసం వందనాలు. ఆశీర్వాదానికి వందనాలయ్యా. మీ దేవునికి వందనాలు. మీరు చేసిన అన్ని అద్భుత కార్యాల కోసం వందనాలయ్యా. ఏసీఆ మమ్మల్ని స్తుతించడానికి మీ గుణాదిశులకు రుజువు చేసిన వారుగా మమ్మల్ని నిలబట్టడానికి వందనాలయ్యా. పెద్దడా మీ సన్ని మమ్మల్ని సమర్పించుతామయ్యా. ఈ రోజు జరిగిన అన్ని కార్యాలు మీ సన్నిధి కుమర్చండి. మీ సన్నిధి అన్ని విషయం సమర్పిస్తాం. బాబుచ్చింది కాబట్టి వందనాలు. అన్ని మగ మీకు ఇస్తాం. ఏసునామములో అడుగుతాం తండ్రి. ఆమేన్. సో ప్రేసులు అందరికీ ప్రేసులు అంటే అన్నట్టు ఈరోజు దేవుని ఎరిగి ఉండుట ఆ విషయం గురించి మనం ధ్యానించబోతాము. హల్లెలూయా. తెస్సలోనికే రాసిన పత్రిక, మొదటి పత్రిక 4 అధ్యాయము 5 వాక్యము చదివి ముందుకు వెళ్తాను. పరిశుద్ధి అందును గణది అందును తన కెట్టమును ఎట్లా కాపాడుకోవాలి వలనో ఎరిగి ఉండుటే దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటిదంటే దేవుని గురించి మనం ఎరిగి ఉండాలా అని దేవుని చిత్తముగా ఉంది. పరిశుద్ధులు ఆగుటకే దేవుడు మనల్ని పిలిచేని కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. పరిశుద్ధముగా నడుచుకొని దేవుని సంతోషపరిచిన వారుగా ఉండాలని దేవుని చిత్తము. దానిలో మనము అందుకందుకు అభివృద్ధి పొందిన వారుగా ఉండాలి. రోజు మన పరిశుద్ధులు ఎదిన వారుగా ఉండాలా. విశ్వాసములో మనం ఎదిన వారుగా ఉండాలా. ఆ విశ్వాసములో అభివృద్ధి మనం చూసిన వారుగా ఉండాలా అని దేవుని కోరిక అంది. పరిశుద్ధులుగా ఉండాలంటే మనం ఏమి కాపాడుకోవాలని మనం ఎరిగి ఉండాలి. మన జీవితంలో ఏమి మనం ఎరిగి ఉన్నామో, ఏమి ఎరిగి ఉండాలా అని మనం తెలుసుకోవాలా. మన జీవితంలో దేవుని ఎరిగిన వారు పరిశుద్ధుల్లో జీవించేవారుగా ఉన్నారు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధులుగా బ్రతకాలని వాక్యం సెలవిస్తుంది. కొందరు ఆయనను ఎరిగి ఉన్నారు కానీ ఆయనను దేవునిగా మహిమపరచలేదు. కొంతమంది ఈ లోకమును దాని జ్ఞానమును పెట్టి దేవుని ఎరగలేని వారుగా ఉన్నారు. మన దేవుని జ్ఞాన అనుసారముగా మన బ్రతకాలని దేవుని కోరిక అంది. లోకం ఉన్నవారు దేవుని జ్ఞానానుసారముగా లేకుండా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండా ఉన్నారు. లోకం జ్ఞానం మనం పొందిన వారుగా ఉండితే ఖచ్చితంగా దేవుని మనం ఎరగలేదు. ఎంత దేవుని జ్ఞానం మనం ఎరిగి ఉండాలనే దేవుని చిత్తంగా ఉంది. ఎంత ఈ దేవుని జ్ఞాన అనుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగుకుంటున్నారు. లోకం జ్ఞానము పొందిన వారు ఆ దేవుని మనం ఎరగలేదు. దేవుడు ఏం చేస్తాడంటే దేవుని గురించి ఎరిగిన వారుగా మనం ఎదగాలని దేవుని కోరిక ఉంది. మన దేవుని నమ్మిన వారిని కాబట్టి సువార్త ద్వారా నమ్మిన వారిని రక్షించుటకు దేవుని సంకల్పమాయను. దేవుని సంకల్పం ఏమి అందితే దేవుని సువార్త దేవుడు ఏం జనాలకు చేశారు, మనుషులకి ఏం చేశారు, దేవుడు సృష్టించిన వారికి ఏం చేశారని మనం ఎరిగి ఉండింది దేవుని చిత్తముగా ఉంది. ఆ సువార్త ద్వారా మన దేవుని ఎరిగిన వారుగా మార్చబడాలని ఆ సువార్త దేవుడు మన కోసం చేసిన కార్యాలు ఆ సువార్త మనగా ప్రకటించినప్పుడు ఆ సువార్త ద్వారా దేవుని అందరిను దేవుని ఎరిగిన వారుగా మార్చబడతారు. యేసుక్రీస్తు ఈ లోక రక్షకుడు అని నమ్మిన వారికి యేసుక్రీస్తు దేవుని శక్తిని దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుని పిలుపును ఏర్పాటును చూస్తే ఏ అర్హత లేని వారిని గెనదెచ్చి తనతో నిలబెట్టి ఉన్నాడు. మనుషులు వారి బలముతోనూ వారి క్రియలతోనూ అతిశయపడి ఉన్నారు. వారి అతిశయపడిన విషయం ఏంటిదంటే వారు చేసిన కార్యాలను క్రియలను వారు అతిశయపడిన వారికి అన్నారు. జ్ఞానులు సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న వారిని వెరివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అంటే లోకంలో చాలా జ్ఞానులు ఉన్నారు. ఆ జ్ఞానుల ముందు దేవుడు ఏర్పరిచిన వారిని చూస్తే వారు వెరివారుగా ఉన్నారు. అలా ఉన్న వారితో దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులు సిగ్గుపరచుటకు బలహీనమైన వారిని ఏర్పరచుకున్నాడు. అలా ఎన్నికైన వారిని వ్యర్థము చేయడకు నేనే
దేవుడు ఎన్నిక చేశాడు. నేనే అన్ని, నాకు అన్ని ఉంది, నాకు సామర్థ్యం ఉంది, అన్ని ఉంది అని చెప్పి మన ఎరిగి ఉన్న వారిని దేవుడు ఎన్నుకోలేదు. అయితే దేవుడు ఎలా ఉన్నది, నీచులైన వారిని దేవుడు ఎన్నుకున్నాడు. అలాగా ధృవీకరించిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. అయితే లోకం ద్వేషించిన వారిని, లోకం వారి లోకం ప్రేమించలేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. అయితే అలా ఉన్నవారు దేవునికి అవసరం. ఎంత దేవుని సంపూర్ణంగా ఎరిగిన వారుగా వారు మార్చబడాలని దేవుని కోరిక. అందుకోసం అలా ఉన్నవారు దేవుడు ఎన్నుకున్నాడు. అలా క్రీస్తు ద్వారానే మనము ఈ లోకంలో ఉన్నాము. ఆయన జీవము మనలో నివసించుతున్నది. ఆయన మూలముగా మనము బ్రతుకుతాము అని మనం ఎరిగి ఉండాల. మనం అతిశయపడు వాడు దేవుని అందే అతిశయపడాల. దేవుని మూలముగా క్రీస్తు యేసు మనకు జ్ఞానమును, నీతిను, పరిశుద్ధను, విమోచనము ఆయన. అలాగా ఆయన వైపు చూసి మనం ఆధారపడి ప్రతిని వారిగా ఉండాలా. దేవుడే మన జ్ఞానం, దేవుడే మనం విమోచనగా అన్నాడు, దేవుడే మన నీతిగా అన్నాడు. అలాగ మనం పరిశుద్ధంగా ఉండేది కూడా దేవుడు. దేవుని పరిశుద్ధనే మనం పరిశుద్ధత, దేవుడి నీతి మన నీతి, దేవుని జ్ఞానమే మన జ్ఞానము అని మనం అనుకోవాలా. ఎంతే మనం అది నిజం, ఎంతే దేవుడు అది నిజం. ఆ నిజం మనకు తెలిసి ఉండాలి, ఎరిగి ఉండాలి. మనం ఆ దేవుని మనం తెలిసి ఎరిగి ఉండితే ఖచ్చితంగా ఆయన ఆధారపడిన వారుగా మనం మార్చబడతాము. అలాగా ఆయన ఆదుకునే మన బ్రతిని వారుగా మార్చబడతాం. దేవుని మనం ఎరిగి ఉండాలా. మన జీవితంలో అనుభవాల ద్వారా, అనుభవ జ్ఞానం ద్వారా మనం ఎరిగిన వారుగా మార్చబడాలని దేవుని చిత్తంగా ఉంది. పౌలు జీవితం చూస్తే పౌలు చెప్పింది అంటే, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుతను చెబుతారు. మనము నమ్మిన దేవుడు ఎలాంటి వాడు అని మనం తెలుసుకోవాలా. మన దేవుడు, మనం నమ్ముతాం ఆ దేవుడు ఎలాంటి వాడు ఎందుకు మనం తెలిసిందితే మనకి ఈసీగా దేవుని చిత్తములో మనల్ని నడిపింపబడతాము. అలాగా ఒక్కరొక్కరి ఆయన కనపరిచిన విధం చూస్తే, దేవుని ఒక్కొక్క వ్యక్తి జీవితంలో చూస్తే ఒకే రీతిగా కాదు ఆయన కనపరిచింది, వివేరే. ఒక్కరొక్కరికి ఆయన కనపరిచిన విధం చూస్తే తేడాగా ఉంది. ఇప్పుడు నేను ఎరిగినట్టు కాదు పాస్టర్ గారు ఎరిగింది, అలాగా నేను ఎరిగినట్టు కాదు మీరు ఎరిగింది. అలాగా మన జీవితంలో ఒక్కరొక్కరికి తేడాగా ఉంది. ఆ తేడా మనం నిలబడాలి. అంతే దేవుడు ఏ వాక్యం ద్వారా మనల్ని పిలిచారో ఆ వాక్యంలో మనం నిలబడాలి. దేనికోసం మన దేవుడు పిలిచాడో దానికోసం మనం నిలబడిన వారుగా ఉండాలా. ఇంత పౌరు ఇక్కడ చెప్పింది అంటే, దేవుడు ఒక్కొక్క రీతిగా కనపరిచింది ఏంటైతే, దేవుని ఆయన శక్తిని మహత్యమును రుచి చూచిన వారు ఆయన వదిలిపెట్టలేదు. దేవుని రుచి చూచిన వారు, ఎరిగిన వారు ఆయన వదిలిపెట్టలేదు. ఆయన తెలిసిన వారు వదిలిపెట్టలేదు. అలాగా ఆయన కృపను, ప్రేమను అనుభవించిన వారు దేవునికి హత్తుకున్నారు. హత్తుకొని ఆయనతో పాటు నడిచిన వారు అన్నారు. సౌలు జీవితంలో పౌలుగా దేవుడు మార్చాడలా. దేవుని ప్రేమించాడు ఆయన. దేవుని కోసం అన్ని చేసిన వాడుగా అన్నాడు. దేవుని ముందు ఆయన ఎరగలేదు, అన్ని చేశాడు దేవుని కోసం ఆసక్తితో అన్ని దేవుని కోసం నేను చేశాను. దేవుని న్యాయ ప్రమాణం అన్ని నాకు తెలుసు, ధర్మశాస్త్రంలో అన్ని నాకు తెలుసు అని ఆయన్ని అన్ని ఎరిగిన వాడుగా అన్ని చేసిన వాడుగా అన్నాడు. అలా నిజము చూస్తే ఆయన దేవుని ఎరగలేని వాడుగా అన్నాడు. ఎలాగంటే దేవుని ఎరగలేని వాడుగా బ్రతికాడు ఆయన. తర్వాత దేవుని పిల్లలను ఆయన హింసించిన వాడుగాను, ఆయన ప్రభు ఒక శిష్యులను బెందించి హత్య చేసిన వాడుగా అన్నాడు. ఆయన హత్య చేయడానికి ప్రయత్నం చేసి ముందుకు సాగిన వాడుగా అన్నాడు. అయితే దేవుని ఎరగలేదు కాబట్టి ఆయన దేవుని పిల్లలు హింసించాడు. అలాగా ప్రభు దేవుని పిల్లలు శిష్యులతో అంతను హింసించిన వాడు గాను, బెందించిన వాడు గాను, హత్య చేసిన వాడు గాను ఆయన బ్రతికాడు. అనా దేవుని ఎరిగింది ఎలాగ సౌలు దమస్కో దగ్గర వచ్చినప్పుడు దేవుడు తాకింది చేసి చూడొచ్చు. ఆయన కన్నులు గుడ్డితనం చేసిన తర్వాత కన్నులు తెరుస్తాడు. అలాగే దేవుని చూసిన తర్వాత ఆయన జీవితమే మార్చబడింది చూడొచ్చు. దేవుని చాలా మంది మనం అలాగనే ఉన్నాము. దేవుని సన్నిధిలో వస్తాము, బాప్టిజం తీస్తాము, వాక్యం అన్ని నేర్చుకున్నాము, అన్ని తెలుసు అని మనం ముందుకు సన్నివారుగా ఉన్నాము. పౌలలాగా అని చాలా మంది మాటల ద్వారా, క్రియల ద్వారా దేవుని పిల్లలతో గాయపరుస్తారు, బెందించి పెడతారు. ఎంత వాక్య ప్రకారం కాదు నువ్వు చేసింది, మాట్లాడింది, బెందించిన వారు అంటారు, హత్య చేసిన వారు అంటారు, నాలుక ద్వారా మాటల ద్వారా హత్య చేసిన వారుగా మార్చబడతారు. అలా మన జీవితంలో పౌలులాగా ఉంటామంటే పౌలు ఎరగలేదు, అలాగా మన జీవితంలో ఎక్కువ మనం ఎరగలేదు దేవుని. అలా హత్య చేసిన వారుగా మనం మారితే, మాటల ద్వారా, క్రియల ద్వారా మన అందరితో ఇది బాధ పెట్టిన వారుగా మార్చితే ఖచ్చితంగా దేవుని ఎరగలేని వారుగా అన్నాము. అలా చాలా మంది అన్ని ఎరిగినట్టు అన్ని కార్యాలు చేసిన వారుగా ఉన్నారు. పౌలు జీవితంలో దేవుని ఎరిగిన తర్వాత ఆయన జీవితమునే మార్చబడింది. ఆయన జీవితంలో 9 అధ్యాయం, అపోస్తల కార్యము 9 అధ్యాయము
1 నుండి 9 వరకు అక్కడ చదివితే చూడొచ్చు. దేవునికి ఒక్కరి గురించి ఉద్దేశాలు ప్రణాళిక కలిగి ఉంది. దేవుని కోసం వాడబడిన వారిని నిలువబడతాడు ఆయన. దేవుడితో ఎక్కువ ప్రేమించిన వారితో దేవుడు చూస్తారు, ఆయన హృదయం చూస్తారు, ఆయన నిలబెడతారు. ఆయన పాపిగా ఉండొచ్చు, ఆయన హింసించిన వాడుగా ఉండొచ్చు, ఏం చేసినా అది చూడకుండా ఆయన హృదయం చూస్తాడు, నన్ను ప్రేమిస్తారు చూసి ఆయన నిలబడతారు. అలాగే దేవుని ఎరిగిన ఆ సౌలు తర్వాత ఆయన అన్ని జనులు ఎదుటను, రాజులు ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను దేవుని నామ కోసం దేవుడు ఏర్పరిచిన ఒక సాధనమై నిలబడాడు. ఆయన శ్రమలు పొందాడు, హింసలు అన్ని ఆయన పొందినవాడుగా అన్నాడు దేవుని కోసం. దేవుని ముందు ఆయన హింసించిన వారు చాలా మంది, హత్య చేసిన వారు చాలా మంది. ఆయన తర్వాత దేవుని ఎరిగిన తర్వాత ఆయనే తగ్గించుకున్నాడు, ఆయన సమర్పించుకున్నాడు దేవుని కోసం. శ్రమ వచ్చినాను, హింస వచ్చినాను, ఎంత వచ్చినాను, అదన్నీ సగచిన వాడుగా అన్నాడు. అలా ఒక సాధనం అలా దేవుని కోసం ఒక సాధనలాగా వాడబడియాడు. అలాగా ఆయన జీవితం మార్చింది దేవుడు. అలా దేవునితో ఎరిగిన వారు అలాగా మార్చబడతారు. ఆయన మార్పు మనకు కనబడుతూ ఒక వ్యక్తి దేవుని ఎరిగిన వాడును ఇది మనం చూడాలంటే ఆయన స్వభావములు, ఆయన మాటలు, క్రియలన్నీ దేవునికి విధేయతగా ఉంది, దేవుని మాటలకి విధేయతగా ఉంది. ఒక ఇది తేడా కనబడుతుంది. అలాగే తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12 వాక్యం నుండి 14 వాక్యం చూస్తే, తాను నమ్మిన వాని కోసం శ్రమలు పొందేను, నమ్మకం విడిచిపెట్టకుండా ఉండేను పౌలు. 12వ వాక్యం చూస్తే, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను, కానీ నేను నమ్మిన వాణిని ఎరుగుతాను కనుక సిగ్గుపడను. ఎలా వృట్టిగా నమ్ముతాడు ఆయన. నమ్మకం ఏంటంటే నేను సిగ్గుపడను, నేను నమ్మిన వాణిని నేను ఎరుగుతాను, నేను సిగ్గుపడను. ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రొట్టిగా నమ్ముచున్నాడు అన్న నమ్మకం. ఆయన ఎరిగిన దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు. ఆయన ఏం జరిగినా నాకు దేవుడు ఉన్నాడు, నా దేవుడు సిగ్గుపరచడు అన్న నమ్మకంతో ముందుకు సాగిన వాడుగా అన్నాడు. క్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసము, ప్రేమను కలిగిన వాడే. నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకోనము, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించే పరిశుద్ధాత్మ వలన కాపాడము. తిమోతికి కూడా అది చెప్పిన వాడుగా అన్నాడు. ఆయన జీవిత కార్యాలు, జీవితంలో దేవుడు చేసిన కార్యాలు అది సంఘమును నిలబెడతావు, సంఘమును పరిశుద్ధాత్మతో ఆధారపడి నిలబడు అని చెప్పి అక్కడ లెటర్ రాస్తాడు. పౌలు నమ్మిన వాడిని ఎరిగినట్లు తిమోతికి లెటర్ రాసిందే చూడొచ్చు. తిమోతికి అప్పగించిన దానిని పరిశుద్ధాత్మ వలన కాపాడుకోవాలని ఆయన లెటర్ను రాసి పంపిస్తారు. అలాగే మన జీవితంలో దేవుని ఎరిగి ఉండితే దేవుడు అప్పగించిన దాన్ని మనము కాపాడగలుగుతాము. దేవుడు ఏది మనకు అప్పగించాడో దాన్ని కాపాడగలిగిన వారు అన్నాము. దేవుడు అప్పగించిన దాన్ని మనము కాపాడాలంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే మనము దేవుని ఎరిగిన వారుగాను మార్చబడతాము. అలాగే ఆయన అప్పగించిన పనిలోనే పూర్తిగా చేయడానికి సాధ్యమవుతుంది. అలాగే మన దేవుని రోజు మనం పరిశుద్ధాత్మలో ఆధారపడిన వారిగా ఉండాలా, ఆయనలో ఆదుకున్న వారిగా ఉండాలా, పరిశుద్ధాత్మను మనం ఎరగాల. దేవుని ఎరిగిన వారుగా మార్చింది పరిశుద్ధాత్మ దేవుడే. అందుకోసం ఏ పనులు చేసినా కూడా దేవుడిచ్చిన పనుల మీద పూర్తిగా మనం చేయాలంటే పరిశుద్ధాత్మ సహాయం మనం కోరుకోవాలా. పరిశుద్ధాత్మ సహాయం మనం కోరుకుంటాం. చేసిన పనులు అన్ని సక్సెస్ ఎలా మారిపోతుంది, అన్ని ఆశీర్వాదాలు మార్చిపోతుంది. అందుకోసం మన దేవుని మనం ఎరిగి మన దేవుని పరిశుద్ధాత్మ సహాయం కోరుకొని మనం ముందుకు వెళ్ళిన వారికి ఉండాల. దేవుని ఎరిగిన వారికి మాత్రమే దేవుని ప్రేమ తెలుసుకోగలుగుతూ. దేవుని ప్రేమ ఎలాంటిది మన పట్ల ఇప్పుడు నేనున్నాను, నన్ను గురించి దేవుని ఏటి ప్రణాళిక ఉంది, దేవుని ప్రేమ ఎలా ఉంది అని మనం తెలుసుకోవాలంతా కూడా మన ఆ పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. లూకా సువార్త 36 నుండి 47 వరకు చదివితే అక్కడ దేవుని ప్రేమ కనబడుతూ పరిశీలుడైన ఒక సీమోను గురించి అక్కడ చెప్పబడుతుంది. ఆ సీమోను ఒకటి ఇంటికి భోజనంకు యేసును కూర్చుండగా ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు ప్రభును ఒక పరిశుడైన ఒక సీమోను ఇంటికి భోజనం కోసం పిలిచాడు. అక్కడ యేసు కూర్చున్నప్పుడు ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదములతో నిరువబడి ఏడ్చిచ్చు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపింది. తన వెంట్రుకలతో ఆ అత్తరు వాటికి పూసాను.
తర్వాత సీమోను ఇది చూశాడు. ఈ సీమోను చూశాడు అని యేసుప్రభుని పిలిచింది ఆయననే. ఆయన ఈ పాపాత్మురాలని ఆమె చేసిన కార్యాలు చూసి ఆయన హృదయంలో ఆలోచన చేశాడు. ఎలాగంటే యేసు గురించి తప్పుగా ఆలోచన చేశాడు. అంటే యేసు పాదాలను ఆమె తడుపుతూ వెంట్రుకలతో అత్తరు పూసుకొని అది చూసిన సీమోను చెప్పింది అంటే అంతే ఆలోచన చేసింది ఎలా అంటే ఈయన ప్రవక్త కాదా, ఈమె పాపాత్మురాలని తెలియదా అని ఆలోచన చేశాడు. ఆ ఆలోచన కూడా యేసుప్రభు ఎరిగిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో ఏ ఆలోచనను యేసుప్రభు ఎరగకుండా ఉండలేదు. అన్ని దేవుని ఎరుగుతాడు. అందుకోసం మన ఆలోచనలు దేవుని సన్నిధిలో ప్రార్థనగా ఉంది. అందుకోసం మన ఆలోచనలు చక్కపరుచుకోవాలా. మన జీవితంలో మన ఆలోచనలు ఎలాగుంది, మన వాక్యానుసారం ఉందా, మాటలు వాక్యానుసారం ఉంది అని మనం చూసుకోవాలా. ఎంత దేవుడు అన్ని ఎరిగిన దేవుడు. తర్వాత ఇక్కడ ఏమితే యేసు ఈ ఒక ఉపమ రీతిగా సీమోనుతో మాట్లాడిందే చూడొచ్చు. అప్పు ఇచ్చు ఒకరిని ఇద్దరు ఊనస్తులు ఉండి వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 80 దేనారములను అచ్చుండిరి. అప్పుడు ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయింది కనుక అతడు వారి ఇద్దరిని క్షమించాను. కాబట్టి వారిలో ఎవడు అతన్ని ఎక్కువ ప్రేమించాను చెప్పుమని సీమోను అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే అందుకు సీమోను అతడు ఎవరిని ఎక్కువ ప్రేమించానో చూడండి, ఎవరు ఎక్కువ ఆయన క్షమించారో వారిని ఆయన ఎక్కువ ప్రేమించాడు. ఎక్కువ క్షమించిన వారు, ఎక్కువ క్షమింపబడిన వారిని దేవుడు ప్రేమిస్తాడంట. దేవుని కోసము మనము ఏమి చేశామన్నది గట్టి కాదు దేవుడు ప్రేమించడం. ఇద్దరు పట్ల మనం పాపములను ఎక్కువ మనం క్షమించగలిగితే దేవుడు మనల్ని ఎక్కువ ప్రేమిస్తాడు. మనం ఎంత మాత్రం పాపం క్షమిస్తామో, ఎంత మాత్రం ఇద్దరితో పట్ల మనం క్షమించగలిగిన వారుగా ఉన్నామో అంత మాత్రం దేవుని ప్రేమ మనల్ని కుమ్మర్చబడుతుంది. దేవుని కోసం నేను అలాగ చేశాను ఇలాగ చేశాను అని చెప్పి చాలా మంది చెప్పుకున్నవారు ఇద్దరు క్షమించుకుంటూ ఉండే పాపమును విద్వేషమును హృదయములు దాచుకున్నవారు చాలా మంది ఉన్నారు. చాలా మంది అది చేశాను దేవుని కోసం ఇది చేశాను అన్ని చేశాను నేను ఆ నా హృదయంలో క్షమించలేని ఒక మనసుతో దేవుని ప్రేమించుకుంటే ముందుకు సాని వారు క్షమించలేని ఒక మనసు ఒక వ్యక్తిలో ఉండితే ఖచ్చితంగా దేవుని ప్రేమ ఆయన లేదు. దేవుని ప్రేమ లేదు. ఆయన సాతాను చేతి కింద ఉన్నాడు. అందుకోసం మనం జాగ్రత్త పడాలా. మన హృదయంలో ఏదాది క్షమించలేని ఏదాది ఉండితే దేవుని సన్నిధిలో అది విడిచిపెట్టాలి. దేవా నేను అందరితో క్షమిస్తాను, అందరితో ఆశీర్వదిస్తానని చెప్పిన వారుగా మనం ఉండాలి. మనల్ని అన్ని పాప క్షమించి మనల్ని ప్రేమించిన దేవుడు మనకున్నాడు. అందుకోసం మనం కూడా క్షమించిన ఒక హృదయం కలిగిన వారు ఉండాలి. మన ఇద్దరు పట్ల మనం క్షమించగలిగితే సాతాను చోటు చేయకుండా బ్రతకచ్చు. ఇద్దరు క్షమించలేదు ఒక హృదయం మనం కలిగి ఉంటే ఖచ్చితంగా సాతాను చోటించిన వారుగా మార్చబడతాం. అందుకోసం సాతాను తంత్రంలో ఒకటి క్షమించలేని మనసు. అది మనం జాగ్రత్త పడాలా. క్షమించలేని మనసులో మనం పడిపోకుండా మనం జాగ్రత్త పడాలా. సాతాను తంత్రంతో మనం వేచుకోవాలా. ఇద్దరు క్షమించగలిగిన మనసు మనం కలిగి ఉండాలనే దేవునితో మనం ప్రార్థన చేసిన వారుగా ఉండాలి. క్షమించిన ఒక మనసుని దేవుని ఎక్కువ ప్రేమిస్తాడు. మరి ఇతరులు దేవుని కోసం ఏమి చేశారు, వారికంటే నేను ఎక్కువ చేశానే అని ఆలోచన చేసిన వారు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఆలోచనలు బాగా చేసిన వారు చాలా మంది. మన అలా ఆలోచన చేయకుండా దేవా ఈ రోజు నాకు ఇచ్చిన దానికి నేను చేశాను నీకోసం. ఈరోజు ఏది నాకు అప్పగించారో దాన్ని నమ్మకంతో చేసిన దానికి నాకు సహాయం చేయండి అని మనం ప్రార్థన చేసిన వారికి ఉండాలా. మన జీవితంలో ఇద్దరు చేసినట్టు చేయడం, ఇద్దరు మాట్లాడినట్టు మాట్లాడడం. చాలా మంది ఒకరు ఒక మాటలు చెప్పితే ఆ మాటతో ఏది లేమి చేసినట్టు మాట్లాడడం. అది మన సామర్థ్యం అనుకున్నాం, మన కాదు. సాతాను నవ్వుతాడు. మన జీవితంలో ఇద్దరితో మనం తగ్గించి మాట్లాడితే ఖచ్చితంగా ఆ సాతానికి చొట్టించినట్టే సాతాను నవ్వుతాడు. ఎంత దేవుని పిల్లలమైన మనము ఇద్దరితో తగ్గించుకొని మనమే హెచ్చించుకొని అనుభవం అది కాదు. దేవుడు ఏదైతే తన్ను తాను తగ్గించుకోవాలని దేవుడే చెబుతారు. తన్ను తాను తగ్గించుకొని దేవుడు హెచ్చించుతాడు. మన జీవితం తగ్గింపు కలిగి ఉంటాను. మన జీవితంలో ఇద్దరు పట్ల నన్ను బట్టి చూడకుండా ఇద్దరు బట్టి చూడాలి. ఇద్దరు నన్ను కంటే శ్రేష్ఠులు. దేవుడు ఆయన సృష్టించారు. ఆమెకి మంచి మాట్లాడడానికి కృపించారు, చేయడం దేవుని కోసం చేయడానికి కృపించారు అని చెప్పి మనం శుద్ధించిన వారు అంటాను. మన జీవితంలో మనము నిలబడాలంటే ఇద్దరి పట్ల మంచి హృదయం మనం కలిగి ఉంటాను, మంచి తలంపులు కలిగి ఉంటాను మన ఇద్దరి పట్ల. మనం ఇప్పుడు దేవుని సన్నిధిలో అందరినూ ఒకరొకరు మత్సరం మనోభావాలు. అది చేస్తే నేను ఒక్కటి చేస్తే నేను 2 చేస్తాం.
అలాగా ఒక మనోభావాలు కలిగి ఉన్నారు. చాలా మంది అసూయలు పడతారు. ఆమె అంత కృప దేవుడు ఇచ్చారు, నాకు ఇంత కృప ఇచ్చారు, కొంత తక్కువ ఇచ్చారు అని చెప్పి అనుకొని చాలా చేసిన వారు ఉన్నారు. అలా మన జీవితంలో దేవుడు ఏమి ఇచ్చారో దాన్ని బట్టి సంతృప్తితో మనం దేవుని కోసం నిలబడిన వారుగా ఉంటాం. దేవుని కోసం చేసిన వారుగా మనం ఉంటాం. ఏ హృదయంతో ఏ తలముతో మనం చేశామో బట్టి దేవుడు మనల్ని ఆశీర్వాదంగా నిలబడతారు. దేవుడు పాపిలను నీతిమంతులను ఒకే రీతి ప్రేమించిన వాడుగా ఉన్నాడు. ఆయన ప్రేమకు విముఖత లేదు. తర్వాత దేవుని మనము ప్రేమించిన దానికంటే దేవుడు ప్రేమించిన వారు తండ్రులుగా ఉన్నారు. మనం ఎంత మాత్రం ప్రేమించాము కాదు, దేవుడు ఎంత మాత్రం మనల్ని ప్రేమించాముంది ప్రాముఖ్యత. దాన్ని మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎంత దేవ మీ ప్రేమలో నేను ఉండాలి, మీ చూపులో నేను ఉండాలి, మీ క్రియలో నేను ఉండాలి, మీ రాజ్యంలో నేను ఉన్నాను రేపు మనం ప్రార్థన చేసిన వారికి అంటాను. అలాగా తలంపుతో మన ముందు సాయం వారికి అంటారు. దేవుడు మనల్ని ప్రేమించినే ఉన్నాడు. ఆయన ప్రేమ మన ఎరిగి ఉండాలి. అలాగే ఎరిగి బ్రతిని వారికి అంటారు. ఆ ప్రేమలో ఎదగాలి మనం. దేవుని ప్రేమలో మనుషుల ప్రేమలో తేడా ఉంది. దేవుని ప్రేమలో కొలుత లేని ప్రేమ, అందము లేని ప్రేమగా ఉంది దేవుని ప్రేమ. ఆ ఏ ఒక్క పాపిని దేవుని దగ్గర వచ్చిన వారిని ప్రేమించే దేవుడు అన్నాడు. ఏ పాపం దేవస్థానం ప్రేమించలేదు. యేసుక్రీస్తు ద్వారా మానవుని రక్షించాలనే దేవుడు తాను సృష్టించిన మనుషుల్ని ప్రేమించినే ఉన్నాడు. ఎప్పుడు కూడా ప్రేమించినే ఉన్నాడు. ఆయన సృష్టించిన మనుషులు అందరినూ దేవుని తెలుసుకోవాలి, దేవుని ఎరిగి జీవించాల, దేవుని ఎరిగి బ్రతకాలని ఊరికే చిత్తం ఆయన ఉద్దేశాలుగా ఉంది. అందుకోసం ఆయన చూసినే ఉన్నారు. ఎంత అందరూ మారుమనసు పొందాలా, దేవుని ఎరిగి మారుమనసు పొంది దేవుని సన్ని నిలబడాలని దేవుని కోరిక అంది. మనము దేవుని సృష్టించిన మనుషులు ప్రేమించినే ఉన్నాడు దేవుడు. అలా మన పని ఏమిగా ఉండాలంటే దేవుని కోసం మనం నిలబడాలంటే ఖచ్చితంగా దేవుని ప్రేమ మనం అనుభవించిన వారుగా ముందు సాగాలి. దేవుని సంతోషపరిచిన వారుగా మనం ముందు సాగిన వారుగా ఉంటాం. తిమోతి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12 వాక్యంలో అక్కడ కూడా పౌలుని గురించి చెప్పబడుతుంది. పూర్వము దూషకుడుగాను, హింసుడుగాను, హానికరుడుగాను ఉన్నాడు. తన పరిచారులకు నియమించి నమ్మకమైన వానిగా ఇచ్చినందున నన్ను బలపరిచి మన ప్రభు అయిన యేసు క్రీస్తునకు కృతజ్ఞుడనే ఉన్నాను. ఇక్కడ చెప్పబడింది ఏంటంటే హింసుడుగా దూషుడుగా ఉండినా కూడా నన్ను క్షమించాడు దేవుడు. క్షమించి తన పరిచర్లకు నన్ను నియమించాడు. దానికోసం నేను కృతజ్ఞుడుగా ఉన్నాను. కృతజ్ఞత కలిగిన వాడుగా ఉన్నాడు. కృతజ్ఞత కలిగిన వారిని దేవుడు ఎక్కువ ప్రేమిస్తాడు. కృతజ్ఞత మరి తర్వాత ప్రభు యొక్క కృపను క్రీస్తు యేసునందున విశ్వాసమును ప్రేమను అధికముగా విస్తరించాను. కృతజ్ఞత హృదయం కలిగిన వారిని అందరినీ విస్తరించబెడతారు. అభివృద్ధి పొందిన వారు అన్నారు అన్నిట్లో. దేవుడు అభిగించిన దాన్ని నమ్మకము ఆయన చేసిన వాడుగా ఉన్నాడు. దేవుడు మనల్ని బలపరిచి నడిపించిన దేవుడుగా ఉన్నాడు. మనం నమ్మకంతో ముందుకు సాగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని బలపరుచుతాడు. దేవుని కోసం బలపరుచుతాడు. దేవుని రాజ్యం కోసం మనం వాడబడాన్ని బలపరుచుతాడు. తర్వాత అన్ని విషయంలో కృతజ్ఞత కలిగి ఆయన ముందుకు సాగిన వాడుగా ఉన్నాడు. తర్వాత కృతజ్ఞత కలిగి ఆయన కోసం మనం అన్ని చేసిన వారుగా ఉండాలి. కృతజ్ఞత కలిగిన హృదయము దేవుడు ఎక్కువ ప్రేమిస్తాడు. ఎంతో ఒక చిన్న విషయంలో మనం కృతజ్ఞతతో దేవా ఇది చేసావు, కృతజ్ఞత చెల్లిస్తానని చెప్పి ఒక మాటనే ఆ హృదయం కనిగరం ఉள்ள హృదయం మన పట్ల ప్రేమ చూపిస్తుంది. కనిగరం కలిగిన ఒక దేవుడు మనకున్నాడు. కృతజ్ఞత కలిగిన వారిలో దేవుని ప్రేమను విశ్వాసము అధికంగా విస్తరించుచున్నది. కృతజ్ఞత కలిగిన వారి మన దేవుని దయాళత్వమును బట్టి దేవుని నిత్య కృపను బట్టి మనం కృతజ్ఞత సుధులు చెల్లించిన వారుగా మనం ఉండాలి. మన జీవితంలో దేవుని దయాళత్వం నిత్య కృపను బట్టి మనం రోజు సుధులు చెల్లించిన వారుగా ఉండాలి. మనం ప్రతి విషయంలోనూ కృతజ్ఞ సుధులు చెల్లించిన వారుగా ఉండాలనే దేవుని చిత్తం. కొలసి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వాక్యంలో అక్కడ కొన్ని విషయాలు చెప్పబడుతుంది. విస్తరించి కృతజ్ఞ సుధులు చెల్లింపవలెను అక్కడ వాక్యం సెలవిస్తుంది. కావున 6వ వాక్యం చదువుతాను. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు బారిన వారే ఇంటి వెల కట్టబడుచు స్థిరపరచబడుచు కృతజ్ఞ సుధులు చెల్లించుటందును విస్తరించు ఆయనందుండి నడుచుకోనుడి. క్రిస్తువుల వేరు బారిన వారే ఉండాలంత. ఆయన ఇల్లు వలె స్థిరపడాలంత. ఆయన ఇల్లు మనమే, మన శరీరం ఆయన ఆలయము అంది. ఆయన మన శిరముగా నిలబడాలంట. తర్వాత ఆయన అన్నిటిలో మనం విస్తరించి నడిపించిన వాడు. మనం అన్ని కార్యాలు అభివృద్ధి పొంది చూడచ్చు మనం మన జీవితంలో.
మన సుధించిన వారుగా మార్చబడాలి. మన జీవితంలో కృతజ్ఞత కలిగిన హృదయంగా మనకు ఉండాలి. అప్పుడు మనం ఖచ్చితంగా మన దేవుని అన్ని విషయంలో, దేవుని కార్యాలు అన్ని విషయంలో అభివృద్ధి చూడొచ్చు. అలాగా 9 కుష్ఠరోగులు చూస్తే అక్కడ వారు కూడా ఆ 9 మందిలో యేసు దగ్గర వచ్చి వారు ఆశీర్వాదం తీసుకువెళ్ళారు. కానీ ఆ పోయిన ద్వారానే వారు స్వస్థత పొందిందే చూడొచ్చు. ఆ స్వస్థత అభిషేకం వారి దేవుడిచ్చారు. అని ఇచ్చినప్పుడు ఆ 9 మందిలో ఒక్కడొచ్చి కృతజ్ఞత అర్పించాడు. దేవా, నువ్వు నాకు చేశావు, నీకు నా కృతజ్ఞత చెల్లిస్తాను అని చెప్పి చెప్పారు. ఆ కృతజ్ఞత కలిగిన హృదయం కలిగిన ఒక్కడు దేవుడు ఆశీర్వదించిందిగా చూడొచ్చు. అలాగా దేవుడు ఆయన ఎక్కువ ప్రేమించాడు. తర్వాత దేవుని పనిని ఆయనకు అప్పగించాడు. నన్ను గురించి మీ ఇంటికి పోయి చెప్పండి, మీ ఊరికి పోయి చెప్పండి అని చెప్పి పంపించాడు. తర్వాత ఆ ఇంటికి ఆ ఊరిలోనూ యేసు చేసిన కార్యాలు ప్రకటించిన వాడుగా మార్చబడ్డాడు. ఆయన సువార్త ప్రకటించిన వాడుగా మార్చబడ్డాడు. అలా మనము దేవుని చేసిన కార్యాలు కృతజ్ఞత కలిగిన వారుగా ఉంటుంది. ఆయన చేసిన అద్భుత కార్యాలను ప్రకటించిన వారుగా మార్చబడతాం. మనం ప్రకటించిన వారుగా మార్చబడతాం. దేవుని ఆ కృతజ్ఞత కలిగిన హృదయంలో సంతోషము, సమాధానము, దేవుని ప్రేమ నింపబడుతుంది. తర్వాత మనం చెప్పుతాం, దేవా దేవుడు ఈ కార్యం నాకు చేశారు, మనం చెప్పగలిగిన వారుగా ఉన్నాం. అల్లాగులాగా ఇది మా మనుషులుగా మనం మార్చుతారు దేవుడు. మనం అల్లాగున్న వారుగా మార్చడానికి దేవుడికి సాధ్యం. అందుకోసం మనం కృతజ్ఞత కలిగిన వారుగా మనం ఉండాలి మన జీవితంలో. మత్తయి సువార్త 26 అధ్యాయము 69, 75 వరకు చూస్తే అక్కడ పేతురుని గురించి చెప్పబడుతుంది. యేసు పేతురుతో, కోడి కుయ్యక ముందు నీవు నన్ను ఎరుగవు అని ముమ్మూరు చెప్పదవు అని చెప్పాను. యేసును పరిశీలు పట్టుకొని పోయినప్పుడు పేతురు వెలుపటి మూట కూర్చుంటగా ఒక చిన్న తాని అతని వద్దకు వచ్చి, నీవు గలీలుడవు యేసుతో కూడా ఉండివి కాదా అని అన్నాను. అందుకు అతడు, నేనుండలేను, నీవు చెప్పినది నాకు తెలియదు, అందరి చెప్పాను, తెలియదు అని చెప్తారు యేసు ప్రభువు. తర్వాత నడవలేనికి వెళ్ళిన తర్వాత మరి యొక్క చిన్నదాన్ని అతన్ని చూసి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండినవాడు అక్కడనే ఉన్నాడు చెప్పి అక్కడ చిన్నదాన్ని చెప్పినప్పుడు, తర్వాత అతను చెప్పింది ఒట్టు పెట్టుకుని ఆ సమయంలో ఒట్టు పెట్టుకొని, నేను ఉండలేదు, ఆ మనిషిని నేను ఎరగలేదు అని మరలా చెప్పాను. తర్వాత మూడోసారి అంతే. కొంతసేపు తర్వాత అక్కడ నిలిచిన వారు పేతురుని వద్దకు వచ్చి, నిజమే, నీవు వారిలో ఒకడవు, నీవు పౌలుని గురించి సాక్ష్యం ఇచ్చింది. ఆయన సాక్ష్యం ఇచ్చిన వాడు అన్నారు లేదు ఆ జనాలు. అతన్ని చెప్పాను, అతనే నువ్వు చూశాను, నేను యేసుతో పాటు చూశాను అని చెప్పినప్పుడు ఆ మనిషిని నేను ఎరుగను నీ శపించినట్టు చెప్పింది. తర్వాత ఒట్టుబుట్టుకుంటూ మొదలు పెట్టింది. ఆయన శపించుటకుని ఒట్టుబుట్టుకోవడానికి మొదలు పెట్టిన కార్యాలే చెప్పింది. తర్వాత వెంటనే కోడి కూర్చొని గనుక కోడి కుయ్యక ముందు నన్ను ఎరుగవని ముమ్మూరు చెప్పవని యేసు చెప్పిన మాట ఆయన జ్ఞాపకం చేశాడు. తర్వాత ఆయన సంతాపపడారు, దేవా నేను చేశానే, నువ్వు చెప్పినట్టే నా జీవితం జరిగింది చెప్పి ఆయన సంతాప హృదయంతో నేను ఏడిశాడు. పౌలు జీవితం చూస్తే ఆయన అన్ని నమ్మదగిన వాడుగా అన్ని చేసిన వాడుగా ఉన్నాడు. ఆయన పేతురు జీవితం చూస్తే ఆయన సంతాపపడిన వాడుగా, పశ్చాత్తాప హృదయం కలిగిన వాడుగా మనం చూడగలుగుతాం. అలాగా చాలా సంతాపపడిన హృదయం మనము కలిగి ఉంటాము మన జీవితంలో. మన జీవితంలో ఏం జరిగినా దేవుడు చెప్పింది అన్ని మన జీవితంలో జరుగుతుంది. అప్పుడు కూడా ఇది జరిగిపోయిందే దేవా చెప్పి మన సంతాప హృదయంతో దేవుని సన్నిధిలో మనం నిలబడితే, చాతప హృదయంతో దేవుని సన్నిధిలో నిలబడితే ఖచ్చితంగా దేవుడు మన కోసం అన్ని కార్యాలు చేస్తాడు. దేవుని కోసం మనం ఆడబడిన వారుగా నిలబడతారు. అలాగా మన పేతురు ఎన్నో సంవత్సరములు యేసుతో పాటు ఉండినప్పుడు కూడా ఆ యేసుని ఎరుగును అని చెప్పినాడు అన్నాడు. అన్ని సంవత్సరం యేసుతో పాటు ఆయన తిరిగాడు. అన్ని కార్యాలు యేసుని గురించి తెలిసిన వాడు అన్నాడు. పేతురు అలా ఉన్నవాడు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. పేతురు అలాగా చాలా మంది, పేతురు స్వభావం, పేతురు ఎలాగో చెప్పారో అలాగా చెప్పిన వారు చాలా మంది ఈ లోకంలో ఉన్నారు. శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేనిని ఎరుగని వారుగా ప్రవర్తించిన వారు చాలా మంది ఉన్నారు.
అలా మాట్లాడతారు, అలా మాటలు కూడా ఉపయోగిస్తూ అలా వారి వారి ప్రవర్తనను బట్టి, వారి వారి మాటలను బట్టి వారు దేవుని సన్నిధిలో పశ్చాత్తాప హృదయం కలిగిన వారుగా ఉండిద్ది. దేవా, నేను ఇది జీవితంలో నా బాబు వచ్చింది, నా బాబు క్షమించింది అని చెప్పి పశ్చాత్తాప హృదయం కలిగి ఉండితే ఖచ్చితంగా దేవుడు క్షమించి వారితో ప్రేమించిన వాడుగా అన్నాడు. మన దేవుడు ప్రేమించిన దేవుడు. అందుకోసం దేవుని ప్రేమ మనం ఎరిగిన వారుగా, మనం ముందుకు సాని వారుగా ఉండాలా. దేవుని ప్రేమించిన వారిని దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవుడు హృదయపూర్తిగా ప్రేమించిన వారితో దేవుడు ఎరుగుతాడు. దేవుని ఎరిగి ఆయన ఆజ్ఞలు గైకొన్నవాడు దేవుని ఎరిగిన వాడుగా అన్నాడు. దేవుని ఆజ్ఞలు ఏంటిని గైకొన్నవారు, ఆజ్ఞలు గైకొన్న వారు దేవుని ఎరిగిన వారుగా జీవిస్తారు, బ్రతుకుతారు. అలా యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యంలో సెలవిస్తుంది, మనం ఆయన ఆజ్ఞలు గైకొన్నడలా దీని వలన ఆయన ఎరిగి ఉన్నదని తెలుసుకుందాము. దేవుని ఆజ్ఞలు మనం ఎంత మాత్రం గైకున్నామో అంత మాత్రం దేవుని ఎరిగి ఉన్నాము. సరిగా ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు. ఎంత చీకటికి ఎద్దిచ్చుచున్నది సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించున్నది. మన జీవితంలో చీకటి అయిన క్రియలు మనకుంది, అది ఎద్దిచ్చిపోయింది. అయితే దేవుడు చెప్పింది చీకటిలో వెలుగు ప్రకాశించున్నది. అందుకోసం చీకటి నిలబడదు, చీకటి వెళ్ళిపోతుంది. అందుకోసం మనం అందరం ప్రేమించిన వారుగా ఉండాలా. ప్రేమించిన వారుగా ఉండితే ఖచ్చితంగా చీకటి మనలో ఉండదు, వెలుగే ప్రకాశిస్తుంది. మనం ఒకరిని ప్రేమిస్తాం. మన జీవితంలో ప్రేమించుకొని ముందు సాని వారుగా ఉండాలి. ప్రేమ దేవుని మూలముగా కలుగుతుంది. ప్రేమించి ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడుగా ఉన్నాడు. దేవుని ఆయన ఎరుగుతారు. ఒక్కడొక్కడు ప్రేమించినట్ల దేవుడు మన యందు నిలిచున్నాడు. ఆయన ప్రేమ మన యందు సమూలమవుతుంది. దేవుని ప్రేమ మనలో సంపూర్ణమగానే దేవుని కోరిక అంది, దేవుని చిత్తము కాదు. అందుకోసం మనం ప్రేమించిన వారుగా మనం ముందు సాని వారుగా ఉండాలి. దేవుని ప్రేమ మన ఎరిగి మనం కూడా దేవుని ప్రేమ చెప్పిన వారుగా, దేవుని ప్రేమతో మనం ద్వారా కనపరిచిన వారుగా మనం నిలబడాలని దేవుని చిత్తం. మనం ప్రేమించుకొని మనం ముందుకు సాగదు. ఈ వాక్యం ద్వారా దేవుని మిమ్మల్ని ఆశ్రయించినాక ఈ మాట ప్రార్థిస్తాం. దేవ స్తోత్రం, పరిశుద్ధుడ, జీవం కలిగి దేవ, మీ సన్ని మమ్మల్ని సమర్పిస్తామయ్యా. పౌరులాగా నమ్మదగిన వాడుగా మిమ్మల్ని ఎరిగికొని ముందు సాన్ని సహాయం చేయండి. మిమ్మల్ని ఎరిగిన వారు ఏసయ్యా ఎక్కడైనా సిగ్గుపడకుండా మీరు నడిపించిన దేవుడయ్యా. పరిశుద్ధుడ, పౌలు చెప్పినట్టు నేను ఎక్కడిని సిగ్గుపడను, నేను నమ్మిన వాడిని ఎరిగి ఉన్నాను అని చెప్పినట్టు మేము కూడా అలాగ చెప్పుకొని ముందు సానికి సహాయం చేయండి అయ్యా. పేతురు అలాగా చాలా సరే నేను ఏసయ్య తెలియలేదని చెప్పినాను కూడా ఏసయ్య మీరు పశ్చాత్తాప హృదయంతో ఆయన ఏడ్చినప్పుడు మీరు ఆదుకున్న దేవుడయ్యా. అలాగల ప్రేమ మాకు దయచేయండి, ప్రార్థిస్తామయ్యా. ఆ పశ్చాత్తాప హృదయంతో రోజు మేము ఎదిగినట్టు సహాయం చేయండి అయ్యా. ఇద్దరు పట్ల క్షమించిన ఒక హృదయం మాకు దయచేయండి, ప్రార్థిస్తాం. ఏదాది క్షమించలేని మనసు మా జీవితం నుండి తీసివేయండి అయ్యా. చీకటి క్రియలో ఏసయ్య చీకటి ప్రభావం మా జీవితం నుండి తీసివేయని ప్రార్థిస్తామయ్యా. ఈ వాక్యం విన్నవారి జీవితం కూడా ఈ వాక్యానుసారంలో ఆ విడుదల ఏసయ్య అనుభవించినాకని ప్రార్థిస్తామయ్యా. మరి మీ ప్రేమ ఏరిని వారు, మీ ప్రేమ కనపరిచిన వారుగా మార్చని ప్రార్థిస్తామయ్యా. అందరితో మీసని సమర్పిస్తామయ్యా, మమ్మల్ని మీసని సమర్పిస్తామయ్యా. ఏసే మాతో మాటలు వేసి మాతో మాట్లాడిన మాటల కోసం వందనాలయ్యా, మీ వాక్య కోసం వందనాలయ్యా. రోజు మీ వాక్యం లేదని వారుగా నిలబట్టండి. మీ వాక్యం గైకొని మీ ఆజ్ఞలు గైకొని ముందు సానే సహాయం చేయండి. మీ సన్ని అందరితో సమర్పిస్తానయ్యా. ప్రార్థన విని జవాబుతుంది కాబట్టి వందనాలు. అన్ని మగిమే మీకు ఇస్తాం, ఏ సినిమాలు అడుగుతాం తండ్రి. సో ప్రేస్ రావండి. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.